టిఎస్ఆర్ గారు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టీడీపీ, జనసేన ఈ 2 పార్టీలు తమ తమ రెండవ జాబితాల్ని కూడా విడుదల చేశాయి. ఇక భాజపా తమ 10 మంది అభ్యర్థుల పేర్లని విడుదల చేయాల్సి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సీట్లు రాక ఆశించి సీట్లు రాక భంగపడిన వారి దగ్గర నుంచి అసమ్మతి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుందండి. అసమ్మతి అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకనంటే అనేక సంవత్సరాలుగా ఆయా నాయకుల దగ్గర కొంతమంది కార్యకర్తలుగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకేదైనా వస్తే అవకాశం వస్తే మళ్ళీ గెలిస్తే మనకేదైనా పెరగొచ్చు అని ఆశావాహులండి. అది తప్పకుండా ఉంటుంది. అనుచరగణం అంటారు. అది ఏ స్థాయిలో ఉంటుంది అనేదే మరి పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు బేరీజు వేసుకునే ఆ పార్టీలన్నీ కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అభ్యర్థులను దాదాపుగా 70 మంది ఎమ్మెల్యేలను తీసేస్తా ఉన్నారు. మరి వాళ్ళు కూడా అసమ్మతి పెరిగి 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 అసలు ఎవరు ఎప్పుడు ఉంటారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకేసారి జనసేనతో కలిసి 99 స్థానాలకి, జనసేన పార్టీ 5 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు. అంటే 175లో 99. ఇక భాజపాతో 10 స్థానాల్లో పొత్తు. ఇక జనసేన పార్టీకి ఇంకొక 16 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజున 34 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది. జనసేన కూడా అభ్యర్థులను 21 స్థానాలకు మొత్తం ఈరోజు ప్రకటించింది. అభ్యర్థులు తప్పకుండా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఇన్ఛార్జి కూడా రాని వాళ్ళు అసమ్మతే. దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచే కొంచెం హింట్స్ ఇస్తూ ఉన్నారు. ఈసారి రాదు, ఈసారి రాదు. దానికి ఉదాహరణే దేవినేని ఉమా గారికి. మైలవరంలో ఆయనకి సీట్ ఇవ్వము అని చెప్పి నచ్చజెప్పి, తెనాల్లో ఆలపాటి రాజా గారు, వీళ్ళు మాజీ మంత్రులు, ఒక్కొక్కళ్ళు చిన్న నాయకులు కాదు. దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు. ఆలపాటి రాజా గారు కూడా 4 సార్లు ఆయన గెలవటం జరిగింది, మంత్రిగా పనిచేశారు. మరి అలాంటి వ్యక్తులు రాజకీయంగా సుదీర్ఘమైన పోరాటాలు చేసిన, ఇప్పుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారి తాలూకా గౌతు శిరీష గారు, ఆమెను కూడా ఇంకా ప్రకటించలేదు. అంటే కొంతమందికి ప్రకటించవచ్చు చివరి జాబితాలో. ఇదేంటంటే కొంచెం సంయమనంతో కొంచెం క్రిటికల్ స్థానాలు 16 స్థానాలని తెలుగుదేశం అధినేత ప్రకటించాల. జనరల్గా రాజకీయాల్లో ఎలాగుంటుందంటేనండి, అసమ్మతి రూలింగ్ పార్టీకి ఆపోజిషన్ పార్టీకి ఉంటుంది, కానీ రూలింగ్ పార్టీలో అసమ్మతి తారాస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా అధికారాన్ని చలాయించి ఉంటారు, వాళ్ళకి అనుచరగణం అది కూడా బాగా ఎక్కువగా ఉంటారు, వాళ్ళ తైనాతీలు. కానీ ఈ ఆపోజిషన్ పార్టీకి ఎలా ఉంటుందంటే అధికారంలోకి రావాలి అనే ధ్యేయంతో కార్యకర్తలు ఉంటారు. అందుకని అభ్యర్థి ఎవరైనా కానీ మేము పార్టీకి వేస్తాము అనే ధ్యేయంతో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. కొంతమంది నాయకులు, చిన్న నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఆ రాని అభ్యర్థికి అనుకూలంగా ఉంటారు. దానివల్ల కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోగలిగిన స్థాయిలో కొత్త అభ్యర్థి ఉండాలి. ఆయన వెళ్ళిపోయినా కొత్త అభ్యర్థి. మరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం చూసి మద్దాలగిరి గారికి లాస్ట్ టైం ఇచ్చారు, ఆయన గెలిచారు. ఆయన పార్టీ ఫిరాయించి వెళ్ళిపోయారు. పార్టీ నాయకత్వానికి అక్కడ గ్యారంటీ సీటు. అక్కడ ఎంతోమంది మోహన్ కృష్ణ గారు కానీ, ఆయన ఇంకొక ఆయన ఇన్ఛార్జి, ఆయన కూడా చాలా రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇలా 5-6 అక్కడ గట్టిగా పనిచేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. అయినా కూడా వీళ్ళెవరికి ఇవ్వకుండా కొత్త అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. పిడుగురాళ్ల మాధవి, ఆమె కూడా విడుదల రజనీ గారి సామాజిక వర్గానికి, ఆమె కూడా బీసీ మహిళ. ఆమెతోటి డి అంటే డి అనే శక్తి కలిగిన వ్యక్తిని రంగంలోకి తీసుకొచ్చారు. అంటే రాజకీయాల్లో ఎత్తుగడలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ
లోక్సభ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎదిగారు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలని సునామీలాగా చుట్టేస్తున్నాడు ఆయన. అంటే తెనాలి కానీ, గుంటూరు ఈస్టు, వెస్టు, అంటే అంత డాక్టరు అమెరికా నుంచి వచ్చి ఈసారి ఎన్ఆర్ఐలు బాగా ప్రభావితం చేస్తున్నారు. ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులుగా ఇప్పుడు గన్నవరం కానీ, యార్లగడ్డ వెంకట్రావు ఆయన ఎన్ఆర్ఐ, గుడివాడ ఆయన కూడా ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాము, వీళ్ళందరూ కూడా చాలా చోట్ల ఎన్ఆర్ఐలో అభ్యర్థులుగా ఉన్నారు. ఈసారి మహిళలకి ఈ సీట్లలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 7 మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరి రాజులకి, క్షత్రియ కులానికి 3 స్థానాలు దక్కినాయి గతంలో కంటే ఎక్కువ. ఇప్పుడు మదనపల్లిలో, మరి గుంటూరు ఈస్ట్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు, అంటే 2 సీట్లు. మదనపల్లిలో గతంలో షానవాజ్కి ఇవ్వటం జరుగుతుంది, కానీ ఈసారి కూడా ఇచ్చారు. అక్కడ రామదాస్ చౌదరి అని ఒక నాయకుడు ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బలంగానే ఉన్నారు అక్కడ. కానీ ఈసారి అక్కడ పాత ఎక్స్పెరిమెంట్నే మళ్ళీ చేస్తున్నారు, అక్కడ ఇవ్వాలి కదా అని. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ముస్లింలకు ఇవ్వటం వలన వేరే నియోజకవర్గాల్లో, పొంగనూరు కానీ ఆ నియోజకవర్గాల్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చల్లాబాబు గారికి కానీ, మరి చంద్రగిరి కానీ, ఈ నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కూడా కొంత సహాయపడే అవకాశం మా వాళ్ళకి ఇచ్చారు అని. ఆ విధంగా ఏది ఏమైనా అసమ్మతి అంటూ ఉంటుంది, అంత స్థాయిలో లేదు. ఎందుకంటే అధినేతే స్వయంగా రంగంలోకి దిగి ఆయన ఏ విధంగా పదవులు రాబోయే కాలంలో కొంతమంది పెద్ద స్థాయి నాయకులు అనుకోండి, ఉమా గారు, వాళ్ళందరికీ ఏదో ఒకటి రాజ్యసభ, మరి మండలం, విధాన మండలం అలాంటివి ఏదో అసైన్ చేసే అవకాశం ఉంటుంది. మనం కొంచెం చిన్న స్థాయి నాయకులు అనుకోండి, వాళ్ళకి ఏదైనా కార్పొరేషన్ అలాంటి ఇచ్చే అవకాశం, చాలా విపరీతమైన అవకాశాలు. ఒక 100కు పైగా కార్పొరేషన్లు అవి ఉంటాయి. మరి అలాంటి ఎమ్మెల్సీలుగా అవకాశాలు ఉంటాయి, నామినేటెడ్ పోస్టుల అవకాశాలు ఉంటాయి. ఇలా పార్టీ అధికారంలో ఉంటే ఏదో ఒక అవకాశాలు ఇరు పార్టీల వాళ్ళకి ఇస్తాము అని చెప్పి. ఎందుకనంటే ఇక్కడ తగ్గిన స్థానాలని, జనసేనకి తగ్గిన స్థానాలని ఎమ్మెల్సీ కోటాలో భర్తీ చేయడానికి ఒక ఒప్పందం జరిగింది. అంటే వాళ్ళు త్యాగం చేశారు 3 సీట్లు, వాళ్ళకి ఇచ్చిన సీట్లను కూడా, ఒక పార్లమెంట్ స్థానాన్ని, ఒక 3 అసెంబ్లీ స్థానాలను త్యాగం చేశారు. కాబట్టి దానికి ఆఫ్సెట్ చేస్తూ రాజ్యసభ స్థానాన్ని రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఇవ్వటం జరుగుతుందండి. ఆయన కూడా పార్లమెంట్కి పోటీ చేస్తాడనే అది బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్లమెంట్కి పోటీ చేస్తే గెలుపు ఖాయం. ఆయన కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం. గతంలో చిరంజీవి గారు కూడా కేంద్రంలో మంత్రివర్గంలో పనిచేశారు. అలా పవన్ కళ్యాణ్ గారికి కూడా చేసే అవకాశం ఒకటి దక్కుతుంది. ఆ విధంగా కూడా ఈ కూటమికి ఒక అడ్వాంటేజ్ అనే చెప్పచ్చు. ఏది ఏమైనా మీరు అన్నట్టు అసమ్మతి ఉండవచ్చు, కానీ దాన్ని సర్దుకునే విధంగా పార్టీలు తప్పకుండా చర్యలు తీసుకుంటాయి. అందులో చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఆయన ఎన్నో చూస్తున్నారు కాబట్టి అది పెద్ద సమస్య కానేది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.